కొంతమంది మీ మీద దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. రీసెంట్‌గా నైట్ కూడా పోస్టర్‌లు ఇట్లాంటివి వేస్తున్నారు. ఎందుకని ఈ రకమైనటువంటి ప్రచారం మీ మీద చేస్తున్నారు? మీరు అనడమే దుష్ప్రచారం అన్నారు. దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళే దుష్ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్. పండు బాగున్నప్పుడే రాయి దెబ్బలు ఎక్కువ తగులుతాయి. అది పుల్లటి పండు, చేదుగా ఉండే పండు అంటే దాన్ని ఎవరు రాయితో కొట్టాలనరు. దాన్ని కొట్టి తినాలనుకుంటారు. ఏది పండు తీపిగా ఉందనుకుంటేనే. కాబట్టి ఈరోజు వాళ్ళ కళ్ళకు నా ఎదుగుదల కనువిప్పు కలగాలంటే వాళ్లకు చేసిన పాపాలు, నేను నాయకుడైతే వాళ్లకు మనుగడ కోల్పోతారు. కాబట్టి నా నాయకత్వాన్ని ఏదో ఒక విధంగా కించపరచాలనే దురుద్దేశంతో అనేక రకాల ఎత్తులు పై ఎత్తులు అన్నీ చేస్తున్నారు. అది చేసింది వచ్చి నిజంగా అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థికి అయితే సంబంధం లేదు. అది చేసింది ఈ చిత్తూరుని నాశనం చేసిన 5 సంవత్సరాల నాయకుడు ఎవరైతే ఉన్నారో తిరుపతిలో అతను చేసింది. అతను చేస్తాడని నాకు 20 రోజుల క్రితమే తెలుసు. ఒకటే సార్ మీరు గుర్తుపెట్టుకోండి, చిత్తూరు ప్రజలకు నాది తెరిచిన పుస్తకము, మూచి పెట్టుకుంటే దాచిపోయేది కాదు. ఒకటే చెప్తా, నేను పబ్లిక్ మీటింగ్లో చెప్తా, చిత్తూరు ప్రజలందరికీ విజయానంద రెడ్డి అంటే ఏమి అనేది తెరిచిన పుస్తకం లాంటిది. ఇంకా అంతకంటే నేను చెప్పను. విజయానంద రెడ్డి గారు ఒకటి చెప్పండి, ఈ మధ్యకాలంలో వచ్చిన మీ అపోనెంట్ మిమ్మల్ని స్థానికుడు కాదు అని అంటున్నారు. ఆయనేమో లీడర్ని చాలామంది ఆయన నా వైపే ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు స్థానికుడు, ఎవరు స్థానికేతరుడు? ఇప్పుడు స్థానికేతరుడు ఎవరు, స్థానికుడు ఎవరు అని ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళ వెనక లీడర్లు ఉన్నారు, నా వెనకాల ప్రజలు ఉన్నారు. ప్రజలు ఎవరి పక్క ఉంటే వాళ్ళే ప్రజా బలం ఉంటుంది. కానీ లీడర్లంతా ఒక పక్క ఉంటే ఏమవుతుంది, ఉండేది లాక్కొని వాడిని బెంగళూరు పంపిస్తారు. ఈయన అదే విధంగా చేస్తారు. ఆ లీడర్లు అందరూ కొన్ని వందల కోట్లకు అధిపతి కావాల్సిన వ్యక్తి ఆయన. ఈరోజు పెద్ద పారిశ్రామికవేత్త. ఈరోజు నట్టేట ముంచి 4 రోడ్ల సెంటర్లో నిలబెట్టినారు. ఆయన్ని అంతే చేస్తారు. రైట్. చివరిగా ఒకటి చెప్పండి, మీరు డబ్బులు పంచుతున్నారు, వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి ఇక్కడ అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ చివరికి మీరు ఒక పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎందుకు కారణం? వాళ్ళు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. బెంగళూరులో నుంచి, అనంతపూర్లో నుంచి, గుంటూరులో నుంచి దాదాపు 1500 మంది వచ్చి చిత్తూరులో ఉన్నారు. బయట వ్యక్తులు చిత్తూరులో ఉండకూడదు. వాళ్ళని చిత్తూరు ప్రజలతో ఏ విధంగా అయినా ఎలక్షన్స్ చేసుకోండి, ఇబ్బంది లేదు. కాబట్టి బయట వ్యక్తుల్ని చిత్తూరు నుంచి బహిష్కరించాలనే ఉద్దేశంతో మేము డబ్బులు పట్టిస్తే కూడా దాన్ని వెంటనే వదిలేయడం ఇట్లా చేశారు. కాబట్టి నేను స్టేషన్ ముందు ధర్నా చేయాల్సి వచ్చింది. నిరసన తెలియపరిచాను అంతే. సో చివరిగా విజయానంద రెడ్డికి చిత్తూరు ప్రజలు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? 1,00,000 ఉన్నాయి నేను అభివృద్ధి చేసిన పనులు. కాబట్టి చిత్తూరు ప్రజలకు ఓటు అడిగే హక్కు నాకు ఉంది. కాబట్టి నేను మంచి చేసుంటేనే నాకు ఓటు వెయ్యి అని చెప్పే ధైర్యం కూడా నాకు పబ్లిక్ మీటింగ్లో రేపు చెప్తా.